నమస్తే అన్న అందరికీ నమస్కారం. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్నబిడ్డలు చూస్తూ ఉండగానే కట్టుకున్న భర్త భార్యను హతం చేశాడు. వివరాల్లోకి వెళితే అనుమానం పెనుభూతమయ్యింది. ఇద్దరి మధ్య దూరం పెంచింది. విడాకులు తీసుకునే వరకు దారి తీసింది. అయినా ఆక్రోశం తగ్గలేదు. మానవ మృగంగా మార్చేసింది. కన్నబిడ్డల ఎదుటే భార్యను అతి కిరాతకంగా గొంతును కత్తితో కోసి హత్య చేశాడు ఒక భర్త. తల్లి మృతితో కుమార్తెలు గుండెల విసేలా రోధించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం రేంజర్ల మండల కేంద్రానికి చెందిన ముద్దంగుల గంగాధర్కు జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతానికి చెందిన ముద్దంగుల అంజలి 35 సంవత్సరాలు 18 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి స్పందన, ఇందు అనే కుమార్తెలు ఉన్నారు. 2 ఏళ్లుగా భార్యాభర్తలు దూరంగా ఉంటూ ఉన్నారు. బోధన్ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు సైతం చేశారు. భర్త గల్ఫ్లో ఉంటూ ఉండగా ఆమె కుమార్తెలతో కలిసి ఆర్మూరులో నివాసం ఉంటూ ఉంది. గంగాధర్ దుబాయ్ నుంచి నెల రోజుల క్రితమే వచ్చాడు. విడాకుల విషయమై ఆమెను సోమవారం బోధన్ కోర్టుకు రావాలని పిలిపించి నిజామాబాద్లో కలిశాడు. కోర్టుకు అవసరం లేదని చెప్పి ఆర్మూరుకు వచ్చింది. ఆమె నివాసానికి గంగాధర్ వచ్చాడు. అనుమానంతో కత్తితో గొంతు కోస్తూ ఉండగా కూతుర్లు వద్దంటూ అడ్డుకున్నారు. అయినా వినకుండా హత్య చేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గారు, ఆర్మూరు ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి గారు, సిఐ సత్యనారాయణ గారు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే భర్తలు కువైట్ మరియు దుబాయ్ లాంటి గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉంటే భార్యల మీద అనుమానంతో అయితే ఇటువంటి పరువు హత్యలు, అనుమానపు హత్యలు అయితే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భార్య భర్తల మధ్య నమ్మకం అనేది ముఖ్యం. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.